వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. అందుకే దీనికి స్పెషల్గా ముందు చెప్పడం జరుగుతుంది. మన సీసీఎస్ ఉన్న ప్రతి పాయింట్ అనేది క్లియర్గా వివరించడం జరుగుతుంది, కాబట్టి దీన్ని స్కిప్ చేయొద్దనమాట. అంటే ఈ వీడియో అనేది కొద్దిగా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఓకే, చాలామంది అడుగుతున్నారు, మనం నోటిఫికేషన్ చెప్పాం కదా, ఈ మ్యాటర్ అయితే మనం చెప్పలేదు, ఎందుకంటే వీడియో అనేది చాలా లాంగ్ అవుతుంది, కరెక్ట్గా కూడా మ్యాటర్ అనేది చెప్పడానికి అవ్వదు. స్పెషల్గా డెడికేటెడ్ చేస్తే ఏంటంటే అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, మనం సీసీ దానికి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, మనం నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి 12.0 నుండి ఓకే రైల్వే యాక్ట్ అప్రెంటిసెస్ అని ఉంది కదా, ఇదనమాట. మన రైల్వే యాక్ట్ అప్రెంటిస్ సంబంధించిన డీటెయిల్స్ అని ఇందులోనే ఉంటాయన్నమాట. ఓకే, ఎవరు ఏంటి, మనకి ఏ మెథడ్ ఎలా ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఏ మెథడ్ ఎలా యూజ్ చేస్తారు అనేది మొత్తం దీంట్లోనే ఉంది. అయితే ఈ మొత్తం పాయింట్లు మనకి 12.8 వరకు ఉన్న మొత్తం ప్రతి పాయింట్ అనేది క్లియర్గానే వివరించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అయితే మనం ఫస్ట్ పాయింట్కి వెళ్తే 12.1 అనమాట. ఇక్కడ 12.1 ఏంటని చెప్తున్నారంటే, ద వేకెన్సీస్ టు బి ఫిల్డ్ ఫ్రమ్ అమాంగ్ ద కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్ సిసిఎస్ ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ యాజ్ పొసెసింగ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. ఓకే, సపరేట్లీ ఇండికేటెడ్ ఇన్ ద వేకెన్సీ టేబుల్ అనేసి ఇక్కడ అంటే వీళ్ళు చెప్పారనమాట. ఓకే, రైల్వే యాక్ట్ అప్రెంటిసెస్కి సంబంధించి స్పెషల్గా మేము వేకెన్సీ టేబుల్లో కొన్ని పోస్టులు అయితే మేము వీళ్ళకి ఇచ్చున్నాం అనమాట, అవి చూడండి అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి 12.1లోనే కింద చిన్న ఇల్లు కలర్ అండర్లైన్ చేసాం చూడండి. ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ ఫాల్ ఇన్ వేకెంట్ స్లాట్స్ షెల్ బి ఓకే ఫిల్డ్ ఫ్రమ్ అదర్స్ ఇన్ ద కంబైన్డ్ మెరిట్ లిస్ట్. ఓకే, ఏంటంటున్నారంటే, ఒకవేళ ఈ వేకెన్సీస్ అనేవి మిగిలిపోతే మనము వేరే ఓబీసీ ఎస్సీ ఎస్టీ అలా ఉంటాయి కదా, వాళ్ళకి అనేది ఇచ్చేస్తాము అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, ముందు నుండి కూడా కిందసారి 2018-19 కూడా అలాగే ఇస్తారనమాట. ఒకవేళ మిగిలితే ఇచ్చేస్తామని చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే మనకి 12.2 చూడండి, క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, 22 అలాగే ఫిబ్రవరి 2025 అనమాట. ఓకే, కట్ ఆఫ్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్. ఓకే, మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి, 22 అంటే మనకి ఈ 12.2లోన వీళ్ళు చెప్పేది ఏంటంటే 22 ఫిబ్రవరి 2025 వరకు మీరు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఇదనమాట, ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇదనమాట. ఓకే, అప్పుడే మీరు సీసీఏ అవుతారు. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇది ఒక్కటే కాదు, తర్వాత కూడా ఇచ్చారు చూడండి. A candidate shall be considered to have completed the Act Apprenticeship training only if he has already appeared in the NCVT examination before the last date of online application. ఓకే, 22 ఫిబ్రవరి 2025. ఓకే, ఇతను ఎవరైతే ఉన్నారో అంటే ఇతను రైల్వే యాక్ట్ అప్రెంటిస్ అవ్వాలంటే ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు, మీరు ఎన్సీవీటీ ఎగ్జామ్ రాసి ఉండాలి. ఓకే, రాసి ఉండాలి, మీకు రిజల్ట్ వచ్చినా రాకపోయినా సంబంధం లేదు. ఓకే, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే మనకి ఎగ్జామ్ అనేది రాసి ఉండాలి. ఓకే, ఇది అందరి దృష్టిలో తీసుకొని రాయడం అంటే దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ అనేది పెట్టారు. ఎందుకంటే రైల్వే అప్రెంటిస్షిప్ అనేది డైరెక్ట్గా మనలాగా ఐటీఐ చేసిన తర్వాత ఉండదన్నమాట. ఓకే, కొందరు 10th తర్వాత చేస్తారు, వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేది ఐటీఐ లాగే ప్రతి వర్క్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, ప్రాక్టికల్, థియరీ అన్నీ అవుతాయి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అన్నీ రైల్వే అప్రెంటిస్షిప్ చేసినప్పుడు ప్రతి అప్రెంటిస్షిప్ అలాగే ఉంటాయి, దీనికి కూడా అంతే అనమాట. ఓకే, అంటే ఫ్రెషర్స్ అనమాట 10th ద్వారా చేసినప్పుడు, అందుకే వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ రాయడం జరిగింది. ఓకే, మనకి అందరికీ పెట్టుకొని రాయడం జరిగింది. మనమైతే ఆ టైంకి అప్రెంటిస్షిప్ రాసి ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది మనం రాసి ఉండాలన్నమాట. దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది ఏదైనా ఒకటి ఉంచుకుంటే మీ దగ్గర బెటర్. అలాగే సర్టిఫికేట్ వచ్చేస్తే ఇంకా మంచిది అనమాట, ఆ రోజు సర్టిఫికేట్ వచ్చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ రాకపోతే ఎగ్జామ్ అటెండ్ అయ్యి తర్వాత రోజు సర్టిఫికేట్ వస్తే ఆ రోజే మీరు ప్రాక్టికల్ చేసినట్టు ఏదైనా ప్రూఫ్ మీ ఎస్టాబ్లిష్మెంట్కి అడుక్కండి అనమాట, ఇంకా మంచిది వాళ్ళకి సబ్మిట్ చేస్తే. ఓకే, ఇదనమాట 12.2 అనేది. 12.3 చూడండి, ద కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్సీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ విచ్ దే హ్యావ్ బీన్ ట్రైన్డ్ సబ్జెక్ట్ టు బి ఫుల్ఫిల్లింగ్ అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్. ఓకే, మీరు ఈ ఇండియన్ రైల్వేలో ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసినా ఏ జోన్కైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ జోన్కే మీరు చేసిన జోన్కే అప్లై చేయాలని ఎలాంటి రూల్ అనేది లేదనమాట. ఓకే, ఎక్కడైనా సరే మీకు నచ్చిన ఆర్ఆర్బీలో సేమ్ ఓపెన్ వాళ్ళు ఎలాగైతే అప్లై చేస్తారో ఎక్కడ మీకు నచ్చితే అక్కడ అప్లై చేసుకోవచ్చు అని ఇదనమాట. ఇక్కడ మనం చెప్పడానికి పెద్ద ఇది లేదనమాట. ఓకే, మనం ఇప్పుడు 12.4 అనేది చూద్దాం అనమాట. ఓకే, 12.4 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చూసుకున్నట్లయితే, ద కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ విల్ బి గివెన్ డ్యూ వెయిటేజ్ ఫర్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవీటీ ఎగ్జామినేషన్ సచ్ దట్. చూడండి, ఇక్కడ సచ్ దట్ తర్వాత ఇంపార్టెంట్ ఉంది, 1/3 ఆఫ్ ది మార్క్స్ అనమాట. అంటే 1/3 మార్క్స్ అనేవి ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ కండక్ట్ సిబిటీ షల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆబ్టైన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎగ్జామినేషన్ అనేసి
రాయడం జరిగింది. అంటే మీరు ఏదైతే మీరు అప్రెంటిస్‌షిప్ చేశారో మీరు లాస్ట్ ప్రిపరేషన్ టైంలో మీకు ఈ 1/3 అనేది మీ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎగ్జామినేషన్లో మన అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంది కదా, దాంట్లో మొత్తం పర్సంటేజ్లో 1/3 వెయిటేజ్ అనేది మీకు ఇస్తామనేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఇది అందరికీ తెలిసిందే. ఓకే, అయితే ఇక్కడ మనము ఒక విషయం అనేది ఆలోచించాలి. ఓకే, ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ 1/3 ఒకటే రాశారు కదా, 2/3 రాయలేదు కదా, అయితే అది లేదా అనేసి అడుగుతున్నారు అనమాట. ఓకే, 2/3 కూడా ఉంది, 1/3 కూడా ఉంది, మరి ఎందుకు రాయలేదు అనేసి అంటే 1/3 అనేది వెయిటేజ్ సంబంధించింది. వెయిటేజ్ ఇస్తున్నారు అంటే మనకు సర్టిఫికేట్ నుండి వెయిటేజ్ వస్తుంది. 2/3 అనేది వెయిటేజ్ కాదు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. 2/3 అనేది న్యూట్రలైజింగ్ మెథడ్ అనమాట. ఎందుకు న్యూట్రలైజింగ్ మెథడ్? ఓకే, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి మ్యాక్సిమం అనేది ఎన్ని మార్కులకి ఎగ్జామ్ అవుతుంది అంటే 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ అవుతుంది టోటల్. ఓకే, మనం ఒకవేళ ఎన్ఎస్సి చేసిన 2/3 చేసినా 100 మార్క్స్కి జరగాలి. అంటే టోటల్గా మార్కులు అనేవి ఫైనల్గా అంతకు రావాలి. ఒకవేళ అంత రావాలంటే సపోజ్కి మీకు ఒక 2/3 ఉన్నప్పుడు ఎలాగ ఉన్నాయి, 2/3 లేనప్పుడు ఎలాగ ఉంది, కొన్ని పరిస్థితులు అనేవి రాసి చూడండి. సపోజ్కి ఒక మనిషికి అప్రెంటిస్‌షిప్ చేసి ఒక సీసీఏ క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నాడు గ్రూప్ డి, అతనికి ఎన్ఎస్సి 90% ఉంది. అతను 1/3 చేస్తే 30 మార్కులు అనుకోండి. సిబిటి చేసిన తర్వాత 80 మార్కులు వస్తాయి. దాన్ని 2/3 చేస్తే 53 వస్తాయి. అప్పుడు టోటల్ 100కి ఎంత అవుతాయి? 83 అవుతాయి. ఓకే, 100లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇతని స్కోర్ ఇది అవుతుంది. అదే 2/3 లేనప్పుడు ఎలా అయితే చూడండి, ఎన్ఎస్సి 90% ఉంది. ఓకే, ఒక మనిషికి అతను 1/3 రాశారు. అదే మనిషి అనమాట, ఇక్కడున్న మనిషి. ఒకవేళ అలా ఇక్కడ రాస్తే 2/3 లేకపోతే 30 అతను 30 వచ్చి అనమాట. సిబిటీలో అతనికి 80 సంపాదించాడు. 2/3 చేయకుండా డైరెక్ట్ 80 యాడ్ చేస్తాం అనుకోండి, అతను టోటల్ ఎన్ని అయితే 110 అయితే అది ఎన్ని మార్కులు అతనికి 80 వచ్చాయి కట్టి. సపోజ్కి ఇతను 100 వస్తే పరిస్థితి 130కి వెళ్ళిపోద్ది. ఎగ్జామినేషన్ జరిగేదే 100కి. 130 మార్కులు ఎలా వస్తాయి మీరే ఆలోచించండి. కాబట్టి ఇది దీనికి సంబంధించింది కాదనమాట. 2/3 అనేది ఒక న్యూట్రలైజింగ్ మెథడ్. సిబిటీని 1/3ని రెండింటిని అంటే కరెక్ట్గా మినిమైజ్ చేయడానికి వాడే ఒక మెథడ్ అనమాట. 1/3 అనేది మనకి సర్టిఫికేట్ నుండి యాడ్ అయ్యి వస్తుంది. ఓకే, ఇన్ని మార్కులు అని మన సిబిటీలోనికి. కానీ సిబిటీలో ఉన్న మార్కులు డైరెక్ట్గా వేసేస్తే మనకి 100కి దాటి అతనికి వెళ్ళిపోదు. కాబట్టి న్యూట్రలైజ్ చేయడానికి ఇది ఒక మెథడ్ అనేది ఆలోచిస్తారు. సపోజ్కి 60 ఇస్తే మిమ్మల్ని 40 వేస్తారు. 40 వేయడం వల్ల మీకు నష్టం అయితే జరగటం లేదు. ఓకే, మీకన్నా తక్కువ మార్కులు వచ్చేందుకు 2/3 చేస్తే ఇంకా వాళ్ళు మీకన్నా ఇంకా తక్కువ వస్తుంది వాళ్ళకి. ఓకే, సో ఇదనమాట 2/3 1/3 ఎందుకు ఉంటుంది అనేది మీకు బాగానే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇదనమాట. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం అనమాట. 2/3 అంటే ఇందాక చెప్పినట్టుగా 2/3 1/3 అని మెథడ్ అనేది ఉంది. ఓకే, అది వెయిటేజ్ సంబంధించిన అది వెయిటేజ్ కాదు కాబట్టి ఇక్కడ రాయలేదు. వెయిటేజ్ ఎలా ఇస్తారు అనేది ఆల్రెడీ ఇక్కడ రాశారు. 1/3 అంటే స్పెషల్గా మార్క్స్ అనేవి ఎన్ఎస్సిని మీకు యాడ్ చేస్తున్నామని. 2/3 అనేది వీళ్ళకి సంబంధం లేని విషయం అనమాట. ఓకే, 2/3 అనేది మనకి 100 మార్క్స్ న్యూట్రలైజింగ్ చేయడానికి వాడిన మెథడ్ అనమాట అది. ఓకే, కాబట్టి అది చెప్పడం లేదు. ఇప్పుడు 12.5 అనమాట. చాలామంది ఈ డౌట్ అయితే అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, ఇది నేను ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా అయితే వివరిస్తాను అనమాట మీకు. ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ద మార్క్స్ obtained ఆఫ్టర్ యాడింగ్ ద ఎన్సివిటీ స్కోర్ ఈజ్ లెస్ దెన్ ఆఫ్ ద మార్క్స్ obtained ఒరిజినల్లీ సిబిటీ. ఓకే, మనకి ఎన్సివిటీ మార్కులు యాడ్ అయిన తర్వాత వచ్చిన స్కోరు ఓకే లెస్ దెన్ మార్క్స్ obtained అంటే సిబిటీ మార్కుల కన్నా మనకి ఎన్సివిటీ మార్కులు యాడ్ చేసిన తర్వాత సిబిటీ మనకి 2/3 మనం చెప్పినట్టుగా 2/3 1/3 ఉంటుంది కదా, అది యాడ్ చేసినప్పుడు వచ్చిన స్కోరు సిబిటీ మార్కుల కన్నా తక్కువ వచ్చినప్పుడు. ఓకే, సిబిటీ మార్కులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎన్ఏసి ప్లస్ సిబిటీ రెండు కలిపిన మార్కులు తక్కువ ఉంటాయి ఒకవేళ యాడ్ చేసినప్పుడు. అప్పుడు పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తాను అనమాట. ఇది ఎలా సాధ్యమవుతుందని. ఓకే, నార్మల్ సిచ్యువేషన్స్ ఇక్కడ చూడండి. ఈ సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు అనేవి వేరువేరుగా ఉంటాయి అనమాట. ఓకే, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. నార్మల్ సిచ్యువేషన్లో చూడండి, ఒక మనిషికి అనేది ఎన్ఏసి 90% ఉంది. ఓకే, అతను 1/3 జరిగింది 30 వచ్చాయి. సిబిటీలో 40 వచ్చాయి. 2/3 చేస్తే 26, రెండు కలిపితే 56. ఇతనికి సిబిటీ కన్నా ఇతనికి దేంట్లో ఎన్ఏసి ప్లస్ సిబిటీ కలిపితే ఎక్కువ వచ్చాయి. కాబట్టి ఈ మార్కులు వీళ్ళు కన్సిడర్ ఇక్కడ చూడండి. ఓకే, సిబిటీ దెన్ ద హయ్యర్ బెస్ట్ ఆఫ్ ద 2 మార్క్స్ obtained by candidate will be awarded ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్. ఫైనల్ మెరిట్ లిస్ట్లో రెండిట్లో సిబిటీలో ఎక్కువ ఉంటే సిబిటీవే ఇస్తారు. సిబిటీ ప్లస్ ఎన్ఏసి ఎక్కువ ఉంటే రెండింటి కలిపి ఉంటే అవి ఇస్తారు అనమాట. ఇక్కడ చూడండి, టోటల్ 56 ఉన్నాయి సిబిటీ ఎన్ఏసి కలిపి. ఇవి ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 50 బెటర్ 56 ఉంది కాబట్టి 56 ఇస్తారు. ఇక్కడ సిబిటీ నుండి వచ్చిన 40 చూడండి ఇంటి కొట్టాను కదా, ఇది ఎవరు అనమాట. అది టిపికల్ సిచ్యువేషన్లోనే ఏ విధంగా ఇస్తారు చూడండి. ఎన్ఏసి ఒక ఎగ్జామ్ అతను ఉన్నాడు, అతను ఎన్ఏసి పర్సంటేజ్ 60 ఉంది. అతను 1/3 చేస్తే 27 అయితే అందరికీ తెలిసేది. అతను సిబిటీ అటెండ్ చేసాడు 69 వచ్చాయి. ఓకే,
2/3 అతను 2/3 చేసామనుకో 40 అయితే 20 46 ఓకే. ఎన్ఎస్సి ప్లస్ సిబిటీ చేస్తే 66 అవుతాయి. అతను ఓన్లీ సిబిటీలోనే 69 తెచ్చాడు. కాబట్టి ఇతను బెటర్ మార్కులు ఎక్కడ ఉన్నాయి, సిబిటీలోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఓకే. యాడింగ్ ఎన్సిబిటీ లెస్ దెన్ ద మార్క్స్ ఆఫ్ ద అవుట్ లైన్. సిబిటీ కన్నా ఏంటంటే ఇక్కడ ఇతనికి మనకి ఎన్సిబిటీ మార్క్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అంటే ఎన్సిబిటీ ప్లస్ సిబిటీ మార్క్ తక్కువ ఉన్నాయి, 66 ఉన్నాయి. ఇక్కడ సిబిటీ అనేది 69 ఉంది కాబట్టి ఇతనికి 69 మార్కులు అనేది బెటర్ 69 ఉంది కాబట్టి 69 ఇస్తారు, 66 అనేది ఇవ్వరు అనమాట. ఓకే, ఇది క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదనమాట దీనికి మీనింగ్ అనమాట. కరెక్ట్గానే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఏది ఎక్కువ ఉంటే అది ఇస్తారు. ఓకే, సిబిటీ ఎన్ఈసి ప్లస్ సిబిటీ 2/3 1/3 చేసినప్పుడు వచ్చిన మార్కులు, అలాగే ఓన్లీ సిబిటీలో తెచ్చిన మార్కులు రెండిట్లో ఏవి ఎక్కువైతే అవి ఇస్తారనమాట. రెండు సిచ్యువేషన్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా. మనకు ఒక దాంట్లో ఇంటూ కొట్టాను, ఒక దాంట్లో రైట్ కొట్టాను, ఇంకో దాంట్లో ఇంటూ కొట్టాను, ఇంకో దాంట్లో రైట్ కొట్టడం జరిగింది. టిపికల్ అండ్ నార్మల్. ఓకే, ఇదనమాట దాని అర్థం. ఇది కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, 12.6 చూడండి. ద కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ విల్ బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకే, పిఈటీ అనేది ఉండదన్నమాట. ఓకే, పిఈటీ అనేది వాళ్ళకి అనేది ఉండదు. 12.7 చూసుకున్నట్లయితే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ ఓకే ట్రైన్డ్ ఇన్ రైల్వే షుడ్ బి అప్లోడ్ దేర్ డీటెయిల్స్. ఓకే, మీరు ఎన్సీవిటీ మార్కులు ఉంటాయి కదా, చూడండి. ఎన్సీవిటీ అంటే డీజీటీ మనకి ఇప్పుడు ఇస్తుంది. ఎన్ఏసీలో డైరెక్ట్ పర్సంటేజ్ ఉంది. మార్క్ షీట్ ఓపెన్ చేస్తే దాంట్లో మార్కులు అనేవి ఉంటాయి. మీకు అప్లై చేసే ముందు అది ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ కనబడుతుంది అనమాట. దాంట్లో ఉన్న మార్కులు మీకు వేయడం అనేది జరుగుతుంది. ఓకే, దాంట్లో మీరు ఎన్ని మార్కులు వచ్చి అవి వేయండి. దాని తర్వాత మీకు టోటల్ మార్క్స్ ఎన్ని 500 అయితే 500, 400 అవుట్ అండ్ మార్క్స్ అంటే మీ వేయండి. మ్యాథ్స్ అంటే ఎగ్జామ్ ఎన్ని మార్కులు జరిగితే ఆ మార్కులు కూడా వేయండి అప్లై చేసేటప్పుడు. అలా చేస్తేనే ఇది అనమాట. ఇక్కడ చూడండి 12.8 ఇఫ్ క్యాండిడేట్ ఫెయిల్స్ ఫీడ్ ద ఎన్సీవిటీ మార్క్స్ వెయిటెడ్ ఆఫ్ షెల్ బి నాట్ గివెన్. ఓకే, మీరు ఒకవేళ మార్క్స్ కానీ ఇవ్వకపోతే మీకు 1/3 వెయిటేజ్ అనేది ఇవ్వము. ఓకే, డైరెక్ట్గా మీరు సిబిటీలో అనేది ఇస్తే అదే మీ స్కోర్ అనమాట. ఇదనమాట వీళ్ళు చెప్పేది. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోండి. ఓకే, సీసీఎస్ సంబంధించి చాలామంది వీడియో చేయమన్నారు కదా, ఇదనమాట. మనం నెక్స్ట్ రేపు నుండి ఏంటంటే మనం గ్రూప్ డీకి సంబంధించి సేఫ్ స్కోర్ ఎంత, ఓకే ఎంత తెచ్చుకుంటే బెటర్, అలాంటి వీడియోలు తర్వాత వచ్చే దాంట్లో చేస్తాను. ఓకే.